కానీ నాకు ఈరోజు భలే అనిపించింది కళ్యాణ్, సూపర్ అనిపించింది. అందరూ అంటూ ఉంటారు కూడా కళ్యాణ్ బంగారం, కళ్యాణ్ గోల్డ్, అది అనిపించింది అబ్బా నాకు ఈరోజు. ఎందుకు తెలుసా, టాస్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ జెండా దగ్గర పోయి నిల్చుని జెండా దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. డెమన్ పవన్ ఫినిష్ అవుతలేదు, డెమన్ పవన్ కష్టపడుతుండు, బాధపడుతుండు అని ఏడుస్తూ ఉంటాడు. అక్కడ కూర్చుండి ఏడుస్తూ ఉంటాడు. ఇక డెమాన్ పవన్ లేవలేకపోతుంటాడు. డెమాన్ పవన్ ఆఖరికి అందరూ చెప్తుంటారు, అరే నీది ఫినిష్ చేయరా, నీది ఫినిష్ చేస్తే డెమాన్ని తీసుకుని పోయి వాడికి మసాజో గిసాజో చేద్దాంరా నాయన అంటే అట్నే కూర్చుని ఉంటాడు. వాడు కంప్లీట్ చేసి వస్తాడు అన్న సెన్స్లో కూర్చుంటాడు. ఆ తర్వాత డెమాన్ ఉండి రే కానీరా నాకు కానీరా అంటాడు. అన్నాక పోయి ఇట్లా గుంజి అప్పుడు గట్టి అది 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 చేస్తాడు. నాకు అక్కడ నచ్చింది. అంటే డెమాన్ పవన్ వస్తాడేమో వచ్చేదాకా ఆగుదాం అన్నట్టుగా ఉన్న చూడు, ఆ యాటిట్యూడ్ నాకు భలే నచ్చిందబ్బా. రెండోది నాకు కళ్యాణ్ నచ్చిన ఇంకో ప్లేస్ ఏంటి తెలుసా, టాస్క్ అంతా అయిపోయిన తర్వాత మీకు మిడ్ నైట్ ముచ్చట్లలో ఉంటుంది అది. కళ్యాణ్ దగ్గర ఇమాన్యులు ఇడిదికు తనుజాను పట్టుకొని 2 చేతులు ఇట్లా పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. నాకు ఆ సీన్ చూస్తుంటే బా ఏమన్నా లవ్లీ. అంటే ఇమాన్యుల్ నుంచి నెగిటివ్ వైబ్ అనేది కళ్యాణ్ సైడ్ ఉంటుంది. తనుజ దగ్గర నుంచి కూడా 100% ప్యూర్ లవ్, ప్యూర్ అఫెక్షన్ అనేది తనుజ నుంచి కళ్యాణ్కి ఉండదు. 60% వరకు ఉంటుంది, నేను ఒప్పుకుంటా. కానీ 100% అయితే ఉండదు. తన కళ్యాణ అన్నప్పుడు ఖచ్చితంగా తన సైడే తీసుకుంటుంది. కానీ కళ్యాణ్ తనుజన అంటే తనుజ సైడ్ తీసుకునే రకం. సో అంత ప్యూర్గా ఇటుదికి ఇమాన్యుల్ కూడా అంతే ప్యూర్గా లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తూ ఉంటాడు. నాకు అది బాగా నచ్చింది అబ్బా. ఇంకొక సందర్భం చెప్తా. సంజన అక్క కత్తిచ్చినప్పుడు ఖచ్చితంగా రీతికే పడవలసిన అవసరం లేదు. నేను రీతికే పొడుస్తా అని చెప్పి తీసుకొని మాట మార్చొచ్చు, తీసుకొని తనకు నచ్చింది చేయొచ్చు. నేను గేమ్లో గెలవాలంటే, ఈజీగా గెలవాలంటే నేను డెమాన్ని తీసేయాలి, రీతును కాదు. ఎందుకంటే డెమాన్ కూడా నన్ను ఊకే తీసేస్తాడు, డెమాన్కి నాకు పంచాయతీ అయింది, మొన్న కూడా అంత పెద్ద కొట్లాటైంది, ఖచ్చితంగా నేను డెమాన్ని తీసేస్తా అని తీసేయచ్చు. తనకి గేమ్ ఈజీ అవుతుంది. అండ్ తనుజ అయినా రీతు నుంచి డెమాన్ని తీసేస్తే అప్పుడు కళ్యాణ్ ఈజీగా గెలవగలుగుతాడు అనే డిస్కషన్ పెడతాడు తప్ప కళ్యాణ్ పెట్టాడు ఆ డిస్కషన్. రీతు ఉంటే నేను ఈజీగా గెలవగలుగుతా అన్నట్టుగా అనుకోడు. డెమాన్ ఉంటే నాకు టఫ్ ఫైట్ ఉంటుంది అనే పాయింట్లోనే ఉన్నాడు. దట్ వాజ్ ద గ్రేట్ క్వాలిటీ. సంజన గారికి ఇచ్చిన మాట ప్రకారంగా మాట ఇస్తే మనోడు చేసేస్తాడు, తెలుసు కదా మనకి.